గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ప్రాబ్లం చూద్దాము. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్స్: బ్లాక్ కాఫీ, 0.2 NaOH, లెమన్ జ్యూస్, లైమ్ వాటర్, హ్యూమన్ సెలేవా అండ్ టొమాటో జ్యూస్ అన్నమాట. మొత్తం ఇలా 6 ఇచ్చారు. మన వీటిని అబ్జర్వ్ చేయమన్నాడు. చేసిన తర్వాత మీకు క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి ఒకసారి. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్స్ హ్యావింగ్ pH, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ హ్యావింగ్ pH రేంజ్ ఆఫ్ 1 to 7 and 7 to 14, 1 to 7 and 7 to 14 ఇన్ ద అబోవ్ లిస్ట్ ఈజ్ రెస్పెక్టివ్లీ. ఆ లిస్ట్ చూసినప్పుడు pH అనేది 1 నుంచి 7 వరకు, 7 నుంచి 14 వరకు ఉన్న కాంపౌండ్స్ అని అడుగుతున్నాడు ఇక్కడ. అయితే మీరు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండమ్మా. ఫస్ట్ వన్ బ్లాక్ కాఫీ. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాను ఇక్కడ మేనమ్మా, బ్లాక్ కాఫీ తీసుకోండి. ఇక్కడ బ్లాక్ కాఫీ యొక్క pH వాల్యూ ఎంత సార్ అంటే 5 అమ్మ. బ్లాక్ కాఫీ యొక్క pH వాల్యూ ఎంత 5. అలాగే లెమన్ జ్యూస్ ఉంది కదమ్మా, ఈ లెమన్ జ్యూస్ యొక్క మీకు pH వాల్యూ ఎంత ఉంటుందంటే 2 to 3 మధ్యలో ఉంటుందమ్మా. ఓకేనమ్మా, 2 to 3 ఉండొచ్చు అన్నమాట. 2 ఉండొచ్చు లేదా 3 ఉండొచ్చు అన్నమాట. ఇది లెమన్ జ్యూస్ అమ్మా. తర్వాత చూడండి టొమాటో జ్యూస్ ఉంది కదా. ఏ జ్యూస్ అమ్మా, టొమాటో జ్యూస్ ఉంది కదా. ఈ టొమాటో జ్యూస్ యొక్క pH వాల్యూ మీకు వచ్చేసి 4.4 ఉంటుందమ్మా. టొమాటో జ్యూస్ యొక్క pH వాల్యూ ఎంత 4.4 అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఈ మూడు ఇక్కడ ఏం చెప్పచ్చు మీరు, ఎసిడిక్. అలాగే హ్యూమన్ సెలేవా, ఓకేనమ్మా, హ్యూమన్ సెలేవా కూడా తీసుకోవచ్చు మీరు. 6.2 ఉంటుందమ్మా. ఓకేనమ్మా, ఎంత ఉంటుంది 6.2. అంటే ఇక్కడ ఉన్నంత వరకు మీరు వీటన్నిటిని మీరు ఏమైనా చెప్పచ్చు, ఎసిడిక్ నేచర్ అని చెప్పచ్చు. ఏం చెప్పచ్చమ్మా, ఎసిడిక్ నేచర్ అని చెప్పచ్చు. అలాగే లైమ్ వాటర్ ఇచ్చాడు కదా ఏమి ఇచ్చాడు ఇక్కడ, లైమ్ వాటర్. సో వీటన్నిటి యొక్క pH వాల్యూ ఎంత ఉందమ్మా, 1 2 3 4 అంటే 7 బిలో ఉంది. అంటే ఏంటమ్మా, 7 బిలో ఉన్న మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 7 బిలో మొత్తం ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, ఈ 1 2 3 4 ఈ 4 కూడా 7 బిలో ఉన్నాయి. సో 7 బిలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. తర్వాత చూడమ్మా, లైమ్ వాటర్ యొక్క pH వాల్యూ మీకు 12.4 ఉంటుంది. ఎంత ఉంటుంది, 12.4 ఉంటుంది. ఇది వరకు ప్రాబ్లం లేదమ్మా. తర్వాత మీకు NaOH ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా NaOH, 0.2 m అని చెప్పాడు, కానీ అది ఎంత pH వాల్యూ ఇవ్వలేదు. సో NaOH ఎలా విడిపోద్దమ్మా, Na ప్లస్ గాను OH మైనస్ గా విడిపోతుంది. అంటే ఇక్కడ ఇది యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అని చెప్పచ్చు మీరు, 0.2 అని చెప్పచ్చు. దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంతమ్మా, 0.2. ఎందుకని మొలారిటీ మీకు ఇక్కడ 0.2 కాబట్టి కాన్సన్ట్రేషన్ కూడా 0.2 ఉన్నట్లు లెక్క. సో మళ్ళీ మీరు దీన్ని మీరు ఎలా చేసుకోవచ్చారంటే, ఇప్పుడు మీరు POH వాల్యూ కనుక్కొని దాని ద్వారా pH వాల్యూ కనుక్కోవచ్చు. POH ఈజ్ ఈక్వల్ టు, ఎందుకని బేస్ కదా POH ఉంటుందన్నమాట. POH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ అమ్మా. ఓకేనమ్మా, మళ్ళీ చూడండి POH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ OH వాల్యూ ఇప్పుడే కనుక్కొని ఎంత 0.2 కదా. 0.2ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే 2 × 10⁻⁻1 కింద రాసుకోవచ్చు అమ్మా. అయితే దీన్ని మళ్ళీ మీరు ఎలా రాసుకోవచ్చు అంటే POH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ 2 ప్లస్ లాగ్ 10⁻⁻1 కింద రాసుకోవచ్చు అమ్మా. ఓకేనమ్మా, అయితే లాగ్ 2 వాల్యూ 0.3010 అమ్మా. అంటే మైనస్ లాగ్ 2 వాల్యూ ఎంత, మైనస్ 0.3010 -1 ఇటు వచ్చేస్తే +1 1 × log 10 అంటే ఇదిగోనమ్మా 1 - 0.3010 వస్తుంది. అప్పుడు మరి ఈ వాల్యూ మీరు ఎలా తీసుకోవచ్చు అంటే 0.699 కింద రాసుకోవచ్చమ్మా. ఓకేనమ్మా, అయితే ఇక్కడ 0.699, కానీ మిమ్మల్ని కనుక్కోమంది అంటే pH కదా మీరు కనుక్కోవాల్సింది. అప్పుడు pH + POH ఈజ్ ఈక్వల్ టు 14. అప్పుడు pH ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా, 14 - 0.699. అప్పుడు pH వాల్యూ ఎంత వస్తుందంటే 13.3. సో మీ ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఈ రెండు కూడా మీరు ఏం చెప్పచ్చమ్మా, pH వాల్యూ ఎంత ఉంటుంది. ఇప్పుడే అడిగాడు వాడు 7 to 14 ఉన్న pH వాల్యూ ఏంటి, ఇదొకటి మొత్తం ఎన్ని వచ్చినాయమ్మా, 2 వచ్చినాయి. అవే ఫైనల్ ఆన్సర్. ఓకేనా, అంటే ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ 2. అంటే ఫైనల్గా ఆన్సర్ మీరు ఏం చెప్పచ్చు అంటే 4,2. అంటే ఈ 7 to 14 ఉన్నవి 2, అలాగే 7 బిలో ఉన్నవి 4, మొత్తం ఏం చెప్తున్నా 4,2. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.